దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8గా తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. దక్షిణ అమెరికా తీర ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున అల్లకల్లోలంగా మారింది. దక్షిణ అమెరికా దక్షిణ అట్లాంటిక్ మధ్య భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. భూకంపం కారణంగా దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్ సముద్రాల్లో అలజడి రేగుతోంది. దక్షిణ అమెరికా తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మనం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మ్యాప్లో చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. భూకంప కేంద్రం మనం క్లియర్గా చూడొచ్చు. సౌత్ అమెరికాకి అంటార్కిటాకి మధ్యలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఒకసారి మీరు క్లియర్గా చూస్తున్నారు. ఓవైపు సౌత్ అమెరికా ఉంది, మరోవైపు అంటార్కిటికా. చుట్టూ మొత్తం ఓషన్ కనిపిస్తుంది. సౌత్ అట్లాంటిక్ ఓషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎటు చూసినా సరే పూర్తిగా సముద్రమే కనిపిస్తుంది. సముద్రం మధ్యలో కనుక భారీ భూకంపం సంభవిస్తే ఖచ్చితంగా సునామీకి దారితీసే పరిణామాలు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ మధ్యకాలంలో రష్యాలో చూసాం, అంతకుముందు జపాన్లో చూసాం. ఇలా వరుసగా సముద్ర గర్భంలో కనుక ఒకవేళ భారీ భూకంపం సంభవిస్తే సునామీ హెచ్చరికలు రావడం, సునామీకి దారి తీయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో 8 తీవ్రత నమోదైందంటే ఖచ్చితంగా భారీ భూకంపం కిందకే వస్తుంది. సహజంగా మనం చూస్తూనే ఉంటాం 3.5 నుంచి 4.5 వరకు అంటే చాలా తక్కువ తీవ్రత ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 5 నుంచి మొదలుకొని 7 వరకు అంటే తీవ్రమైనటువంటి భూకంపంగా చూస్తాం. 7 నుంచి 9 వరకు ఒకవేళ భూకంప తీవ్రత నమోదైందంటే ఖచ్చితంగా ఒక భారీ భూకంపంగా గుర్తిస్తూ ఉంటాం.